హలో కూడి బతికిన జనుల కుల మతాలుగా జీల్చి కూడి బతికిన జనుల కుల మతాలుగా జీల్చి విషము చిమ్మిన మనువు నశించగా మనువు సంతతిని పెనుమంటల్లో గాల్చమని మనువు సంతతిని పెనుమంటల్లో గాల్చమని నిప్పు రవ్వలను గక్కిల్ది కలముగళమై రామంచ భరతు కలమై వేమనావాదాల నెదల కద్దుకొని వేమనావాదాల నెదల కద్దుకొని బోధిసత్వుని బౌద్ధ ధర్మాని వై నడిచి భారత రాజ్యాంగ రాజనీతులు రాసి భారత రాజ్యాంగ రాజనీతులు రాసి మానవాళికే వెలుగు చూపింది కలమై ప్రజా కవుల బలమై బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థను బూర్జువా సామ్రాజ్య రాచరిక వ్యవస్థను తరిమి కొట్టే సమర భేరివై బానిసలనే వీర సాయుధులుగా నడిపే బానిసలనే వీర సాయుధులుగా నడిపే గెరిల్ల యుద్ధ నీతులు రాసే కలముగళమై ప్రజా కవుల బలమై నిమ్న జాతుల నొక్కు పాదముతో తొక్కేటి బుసబుసలు కొడుతున్న విషపు నాగు వేయి పడగల నొక్క వేటుతో తెగ నరికే వేయి పడగల నొక్క వేటుతో తెగ నరికే విజ్ఞాన ఖడ్గంబిలలోనవతరించే జగన్నేతడతడు వేల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి మనుధర్మ శాస్త్రానికి మరణ శాస్త్రం రాసిండు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఒకసారి గట్టిగా చెప్పండి. పెరియార్ ఏమంటాడు? కులం పునాదులను కూలగొట్టాలి, మత పిచ్చిగాళ్లను మంట పెట్టాలి, ద్రావిడ రాజ్యాన్ని సాధించాలంటాడు పెరియార్ ఈవి రామస్వామి గారు. అంత ధైర్యం ఇక్కడ ఎంతమందికి ఉంది? చేస్తే పెరియార్ లాగా చేయాలి. ఆయన వినాయకుడి విగ్రహాలను బహిరంగంగా ధ్వంసం చేస్తాడు. ఇక్కడ ప్రొఫెసర్ కంచైలే సార్ నేను హిందువుని ఎట్లా అవుతా అని చెప్పి పుస్తకం రాస్తాడు. ఎంతమందికి ధైర్యం ఉన్నది? కోమట్లు సామాజిక స్మగ్లర్లు అనగానే చాక్లెట్లు బిస్కెట్లు అమ్ముకున్న కోమట్లంతా రోడ్డు వీకొచ్చారు. కంచైలే సార్ని అరెస్ట్ చేయాలి, ఆయన మీద దేశద్రోహం కేసు పెట్టాలని చెప్పి. కాబట్టి మనం పెరియార్ వారసులం, మనం కంచె ఐలే సార్ వారసులం. ఒకసారి గట్టిగా చప్పట్లు. ఆయనలో ఉన్న ధైర్యం, ఆయనలో ఉన్న తెగింపు మనలో ఎందుకు లేదని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతున్నాను. పెరియార్ ఏమంటాడు? మనువాద మూలాలు తెగ నరికే ఖడ్గమా, మరణమే లేని చైతన్య కిరణమా, అందుకో జోహారులు మా పెరియారు రామస్వామి, అందుకో జోహారులు
మనువాద మూలాలు తెగ నరికే ఖడ్గమా మరణమే లేని చైతన్య కిరణమా అందుకో జోహారులు మా పెరియారు రామస్వామి అందుకో జోహారులు బహుజనవాదమై పరిగీసి దునికినవు బ్రాహ్మణ జాతికే పెగడు పుట్టించిన అంటరాని పెను మంటల తరమయ్యి వెలివేసిన గుండె చెదరని బలమయ్యి పుక్కిటి పురాణాల పుక్కి నుంచి ఉమ్మి ఈ మనుశాసనాలు ఇక్కడ చెల్లవని చెప్పినవు హా మా వీరుడ జోహారులు విజ్ఞాన సౌద మా పెరియారు నీకు అందుకో జోహారులు మనువాద మూలాలు తెగ నరికే ఖడ్గమా మరణమే లేని చైతన్య కిరణమా అందుకో జోహారులు మా భారత రత్న బాబా సాహెబు అందుకో జోహారులు మహాభారతం అంత బూటకం అన్నావు రామాయణంలున్న రంకంట చెప్పినావు మత ముసుగుల జరిగే దోపిడిని ఎదిరించి ఈ వర్ణ వ్యవస్థపై యుద్ధాన్ని ప్రకటించి ఆహా కుల పునాదులను కూలగొట్టన్నావు బహుజన రాజ్యాన్ని సాధించమన్నావు వీరుడ జోహారులు విజ్ఞాన సౌద మా అంబేద్కర్ అయ్యా అందుకో జోహారులు మనువాద మూలాలు తెగ నరికే ఖడ్గమా మరణమే లేని చైతన్య కిరణమా అందుకో జోహారులు మా భారత రత్న బాబా సాహెబు అందుకో జోహారులు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఒక్క శరత్ చమార్ మీదనే హత్య ప్రయత్నం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళ మీద ఎందుకు హత్యా ప్రయత్నం జరుగుతలేదు? ఇంకా మిగతా విద్యార్థి నాయకుల మీద ఎందుకు దాడులు జరుగుతలేవు? మన మీద దాడులు జరిగినప్పుడే కదా, మన మీద హత్యా ప్రయత్నం జరిగినప్పుడే కదా, మన శత్రువు బలంగా ఉన్నప్పుడే కదా మనం మేల్కొనేది. శత్రువు బలంగా ఉంటేనే కదా మనం ఎట్లా ముందుకు పోవాలనేది. తమిళనాడులో రాజ్యాన్ని తీసుకొచ్చాడు పెరియార్. మరి ఇక్కడ ఈ ద్రవిడ కల్చర్ మీద పనిచేసేటువంటి మనము ఎప్పుడు తీసుకొద్దాం? అందుకే మిత్రులారా, ప్రతిదీ ఆచరణలో పెట్టకపోతే ప్రతి సంవత్సరం ఇట్లాగే జయంతులు వర్ధంతులు నిర్మాణం జరగాలి. ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ కాకుండా అన్ని యూనివర్సిటీలలో, అన్ని కాలేజీలలో, అన్ని స్కూళ్ళల్లో నిర్మాణం జరగాలి. డిబిఎస్ఏ, డిఎంఎస్ఏ, ద్రావిడ సాహిత్య సాంస్కృతిక కళామండలి 20 సంవత్సరాల నుండి నడుపుతున్నాను నేను. 20వ వార్షికోత్సవం త్వరలో ఉంటుంది. ఇక్కడ 1000 మంది లెజెండరీ సింగర్స్తో నాన్ స్టాప్ 20 గంటల ప్రోగ్రాం ఉంటుంది. కాబట్టి మిత్రులంతా కూడా డాక్టర్ శరత్ చమార్ నాయకత్వంలో అద్భుతమైనటువంటి పోరాట యోధుడు, మంచి చైతన్యాన్ని రగిలించేటువంటి దర్శన్ చాలా లౌక్యాన్ని ప్రదర్శిస్తాడు. స్టేట్ కోఆర్డినేటర్ కదా, వీళ్ళందరినీ కూడా సమీకరించింది దర్శన్. ఒకసారి దర్శన్కు గట్టిగా చప్పట్లు కొట్టాలని చెప్పి తెలియజేస్తూ, మూడులం కాదు మనువాది కొడుక, మూల వాసులం రాతో పీడి దొంగ. సురేషన్నకు ఒకసారి గట్టిగా చప్పట్లు. బ్యాక్ సైడ్ ఉన్న వాళ్ళు కనీసం చప్పట్లు కొడతారు. కొంచెం వాళ్ళందరికీ ఊపి వస్తుంది, సభ ఇంకా కొద్దిసేపు నడుతుంది. మీరు ఉత్తగా అట్లా కూర్చున్నారు బొమ్మలకి. అన్నా అందరు చప్పట్లతోటి గట్టిగా లాస్ట్ చప్పట్లు కొట్టాలి, కోరస్ ఇయ్యాలి. మూడులం ద్రావిడ రాజ్యాన్ని స్థాపించాలని చెప్పి నేను 2014లో ఈ పాట రాశాను. నేను జీడి సారయ్య నాయకత్వంలో 30 సంవత్సరాలుగా నాస్తిక ఉద్యమంలో పనిచేస్తున్నాను. ఇక్కడ నా తమ్ముడు రాకేష్, నాస్తిక రాకేష్ ఉన్నాడు. ఇప్పుడు జర్నలిస్ట్ రాకేష్గా చరమని అవుతున్నాడు. అద్భుతమైనటువంటి వార్తలతో ప్రజల్లో చైతన్యం రగిలిస్తున్నాడు. ఒకసారి తమ్ముడు కూడా గట్టిగా చప్పట్లు. మనువాద మూలాలు తెగ నరికే ఖడ్గమా మరణమే లేని చైతన్య కిరణమా అందుకో జోహారులు మా భారత రత్న బాబా సాహెబు అందుకో జోహారులు. అన్నా ఈ పాట అయిపోయింది, నాకు ఎవరు చెప్తలేరు.
మూడులం కాదు మనవాది కొడుక మూల వాసులం రాతో పీడితుంగా మూడులం కాదు మనవాది కొడుక మూల వాసులం రాతో పీడితుంగా అంటారా నోళ్ళమని వలసవాది అనగా దొక్కి నౌరా అవినీతి కుక్క జాంబవా వారసులు జంబూ ద్వీపంలో ఈ మానవాళినే ఏలిందే మేమురా మూడులం కాదు మనవాది కొడుక మూల వాసులం రాతో పీడితుంగా అంటారా నోళ్ళమని వలసవాది అనగా దొక్కి నౌరా అవినీతి కుక్క వేదాలతోనే అగాధాలు సృష్టించి అడుగున దొక్కినరు ఆదివాసులనంతా నీ ఋగ్వేద సారము ఋషులు తెలుపక ముందే పంచభూతాలతో పరిగెత్తినామురా చల్ రాతి పనిముట్లతో పాపనోడా ఖ్యాతి పొందిందే నా జాతి పాపనోడా త్యాగాలు మావైతే వలసవాది చల్ త్యాగాలు మావైతే వలసవాది రాజభోగాలు నీకెట్లా హింసవాది మూడులం కాదు మనవాది కొడుక మూలవాసులం రాతో పీడితుంగా అంటారా నోళ్ళమని వలసవాది అనగా దొక్కి నౌరా అవినీతి కుక్క నీరు నిప్పు గాలి ఆకాశము భూమి అంతా నీ తెలిపిందే ఆది మానవుడురా నీరు నిప్పు గాలి ఆకాశము భూమి అంతా నీ తెలిపిందే ఆది మానవుడురా సకల శాస్త్రాలను లిఖించిన జాతి విజ్ఞాన జ్యోతులను వెలిగించినాదిరా చల్ సింధు నాగరికతను పాపనోడా నిర్మించిందే ద్రావిడులు తెలుసుకోరా ధ్వంస రచనలు చేసి పాపనోడా హింసించి కూల్చిందే మీరు గదరా మూడులం కాదు మనవాది కొడుక మూల వాసులం రాతో పీడితుంగా అంటారా నోళ్ళమని వలసవాది అనగా దొక్కి నౌరా అవినీతి కుక్క డప్పు ఒక ఊళ్ళు డప్పు మానవ హక్కుల మంట కలిపిన సనాతన ధర్మాన్ని సమాధి చెయ్యాలి మనిషిని మనిషిగా గుర్తించలేని ఈ హైందవ రాజ్యాన్ని అంతమొందించాలి చల్ వేల కులాలుగా విభజించి పాలించే మనువిష సంస్కృతిని మట్టి గరిపించాలి కులవర్ణ ధర్మాల వీరులారా అరే కూలదో రాయాల యోధులారా కులవర్ణ ధర్మాల వీరులారా చల్ కూలదో యాలేరా యోధులారా మత పిచ్చిగాళ్లతో వీరులా మరో యుద్ధమే చేయాలి వీరులారా మూడులం కాదు మనవాది కొడుక మూల వాసులం రాతో పీడితుంగా తరతరాల అణచివేతలు అనుభవించి బానిసలుగా బతికే ఆది ద్రావిడులారా చల్ హక్కులు కోల్పోయి దిక్కులేనోళ్ళ వలె మగ్గిపోయిన మహామూల వాసుల్లారా చల్ హైందవ రాజాని ద్రవిడులారా కాల గర్భంలో గలుపాలే యోధులారా పెరియారు ఇది పెరియారు కోరుకున్నది ఏంటిది మనుధర్మ శాస్త్రాన్ని మంటల్లో కలపాలి ద్రవిడ రాజ్యాన్ని సాధించాలని చెప్పి ఇందాక హరన్న చాలా సుదీర్ఘంగా ఆయన ప్రసంగాన్ని చెప్పాడు ఏది ఏమైనా పెరియారు వారసులమని చెప్పుకుంటున్నటువంటి మనం భవిష్యత్తులో ఒక మహాశక్తిగా ఒక రాజకీయ యుద్ధాన్ని చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఎందుకు పెరియారు అడుగుజాడల్లో నడుస్తున్నాము రాజ్యాన్ని పాలించాలనే కదా అందుకోసమని అందరూ కూడా ఆ దిశగా నడవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ యువతరమా నేటి యువతరమంతా ఇందాక పాశం యాదగిరన్న చెప్తాడు ఒక అన్న లండన్కు పుస్తకాలు తీసుకుపోతుండట కానీ ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఇక్కడ ఉన్నటువంటి చదువుకున్నటువంటి మేధావులు అంబేద్కర్ చరిత్రను కానీ పెరియారు చరిత్రను కానీ ఎవరు కూడా చదవలేకపోతున్నారు ఇది చాలా బాధాకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేటి యువత అంతా తాగుడుకు బానిసలై గంజాయి కుకైన్ లాంటి మత్తు పదార్థాలకు బానిసలై ఈ సమాజానికి చాలా భయంకరమైనటువంటి అన్యాయం చేస్తున్నారని చెప్పి వాళ్ళే బొందదోడుకున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఇక్కడ జరుగుతున్నటువంటి 146వ జయంతి ఉత్సవంలో పాల్గొన్న మేధావులారా విద్యార్థులారా రైతులు మేధావులారా మీరందరూ కూడా ఒక్కొక్కరు
వేలాది మందితో సమానం అని చెప్పి ఇందాక జంగిల్ సుదర్శన్ చెప్పాడు. వాస్తవంగా ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి కోరుకుంటూ, యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా, యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా, తరతరాల బానిసత్వ బంధనాలు తెలుసుకొని సిద్ధార్థుడు కలలు గన్న సమాజ స్థాపనకై యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా, నివురు గప్పినా నిప్పై నీలో నీవే మసలకు రగరగిలే జ్వాలై రాజాన్నే ఎదిరించు, నివురు గప్పినా నిప్పై నీలో నీవే మసలకు రగరగిలే జ్వాలై రాజాన్నే ఎదిరించు, మనువాదాన్ని ఎదిరించి పోరాడిన యోధుల త్యాగాల చరితలోని అంతరంగమైలేచి యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. ఇల్లగా దేశం కోసం అంటూ భక్తి ముసుగు వేసుకొని ధర్మం కోసం అంటూ తన స్వాముల కండ నిలిచి, దేశం కోసం అంటూ భక్తి ముసుగు వేసుకొని ధర్మం కోసము అంటూ తన స్వాముల కండ నిలిచి, ఆదివాసులను చంపి అడవి సంపదలు దోచి కార్పొరేటు కంపెనీల కడుపు నింపదూస్తున్నారు యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్నే కూలగొట్ట కదలాలే యువతరమా. మణిపూర్లో ఏం జరుగుతుంది? మణిపూర్లో మారణ హోమం జరుగుతుంది. ఈ భారత మాతను బట్టలింపి ఊరేగిస్తున్నది మనువాద ఫాసిస్టు బీజేపీ ప్రభుత్వం. మరో నేపాల్గా కాకముందే ఖబర్దార్ మనువాదులారా, మరో నేపాల్ మరో బంగ్లాదేశ్లా కాకుండా మీరు జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణుపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి, భరతమాత బట్టలిప్పి నడి బజార్లో నిలబెట్టి మణిపూరు మంటల్లో మానవతను గాల్చేసిరి, కాశ్మీరును బంధించి నరమేధం సృష్టించి రాజ్యాంగం గొంతు కోసి రక్త సిద్ధమును చేసిరి యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా, నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్నే కూలగొట్ట కదలాలే యువతరమా. అణచివేత నుండి అలల కెరటాలై ఎగసిపడి వెలివాడలనొకటి చేసి అలజడి సృష్టించాలే, అణచివేత నుండి అలల కెరటాలై ఎగసిపడి వెలివాడలనొకటి చేసి అలజడి సృష్టించాలే, హైందవ రాజ్యాన్ని కూల్చాలు పెరుగలి పోరు చేసి అంబేడ్కరు కలలు గన్నా, మన పెరియారు కలలు గన్నా, మన అంబేడ్కరు కలలు గన్నా, మన జ్యోతిబా పూలే కలలు గన్నా, మన బుద్ధుడు
కలలు గల్ల అంబేడ్కరు కలలు గల్ల సమాజ స్థాపన యువతరమా నువ్వు ఉక్కు పిడికిలెత్తాలే యువతరమా నవతరమా ఈ మతోన్మాద రాజ్యాన్ని కూలగొట్ట కదలాలే యువతరమా. వాస్తవంగా పొద్దున ట్రైన్ ఎక్కగానే నా బాడీలో పవర్ కట్ అయింది, ఫీవర్ స్టార్ట్ అయింది. మళ్ళా కంచైలే సార్ చూడగానే ధైర్యం వచ్చింది. అసలు కనీసం ఒక పాటన పాడుతానా, నేను ఒక పద్యమన్నా పాడుతానా చెప్పి అనుకున్నా. ఏది ఏమైనా పెరియారు అడుగుజాడల్లో, అంబేద్కర్ పూలే అడుగుజాడల్లో, బుద్ధుడు కలలుగన్నటువంటి సమసమాజ స్థాపన వైపు మనమంతా కంకణబద్ధులమై ఈ ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇంత గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి DBSA ఫౌండర్ డాక్టర్ నలిగంటి శరత్ చమార్ ఆయన పుట్టినరోజు ఒకసారి గట్టిగా చప్పట్లతో మన పెరియార్ పుట్టినరోజే శరత్ పుట్టిండు. ఇవాళ ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. తెలంగాణ విమోచనమా విద్రోహమా సార్? విద్రోహం. తెలంగాణ విద్రోహ దినం ఇవాళ. వేలాది మంది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో తమ ప్రాణాలను గడ్డిపోసలా వదిలేసినటువంటి అమరవీరులను కూడా ఒకసారి మనం తలుసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. జోహార్ మృత అమర వీరులకు. వీర తెలంగాణ పోరు బటాలో నా నైజాము నిరంకుశ పాలనకెదురు నిలిచి తమ్ముడు నువ్వు అది కొట్టకు, నువ్వు డప్పు కొట్టు. వీర తెలంగాణ పోరు బటాలో నా నైజాము నిరంకుశ పాలనకెదురు నిలిచి ప్రాణాలు వదిలినట్టి పోరాటయు. స్పీడ్ అవుతుంది ప్లీజ్. నేను మీరు కొట్టకు, నేను వాడతా. ఎందుకంటే వాళ్ళ ప్రాణాలను గడ్డిపోసల మన ప్రజల కోసం, మన ప్రాంత విముక్తి కోసం, మన దేశ విముక్తి కోసం ప్రాణాలు అర్పించినటువంటి అమరవీరులను కూడా తలుసుకుంటే బాగుంటుందని. వీర తెలంగాణ పోరు బటాలో నా నైజాము నిరంకుశ పాలనకెదురు నిలిచి ప్రాణాలు వదిలినట్టి పోరాట యోధులారా, ప్రాణాలు వదిలినట్టి పోరాట యోధులారా. హా మా వీరులార సూరులారా వందనం, మా వీర తెలంగాణ వందనం. మా వీరులార సూరులారా వందనం, మా పోరు తెలంగాణ వందనం. మంచిగానే కొడతాను కానీ స్పీడ్ అవుతుంది. ఆహా పోరాడే బిడ్డలను పొత్తి కడుపులో దాచి ఉద్యమాలకు ఉక్కు పాలు పోసిన తల్లి, రక్తాలు గారిన రాజీ పడవద్దు కొడుక, రణము చెయ్యమన్నా కరీంనగర్ బిడ్డ, రణము చెయ్యమన్నా కరీంనగర్ బిడ్డ. ఆహా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సమర శంఖ మూది శత్రువు దాడిలో కన్ను మూసినాడు, శత్రువు దాడిలో కన్ను మూసినాడు. హా మా అణబేరి ప్రభాకరు వందనం, మా వీర తెలంగాణ వందనం. మా అణబేరి ప్రభాకరు వందనం. ఆదిలాబాదు జిల్లా ఉమ్మడి తల్లి బిడ్డ కొమరాము భీమునికు కోటొక్క వందనాలు. గిరిజన బిడ్డలపై అడవి శాఖ దొరలు చేసిన ఘోరాలు కండ్లారా చూసినాడు. రంగం మీది కొచ్చిన నైజాము దొరల తోరణము చేసినాడు, తరిమి తరిమి కొట్టి నీతి లేని కొడుకుల ఉరికిచ్చి నరికినాడు, నీతి లేని కొడుకుల ఉరికిచ్చి నరికినాడు. అలసిపోయిన భీము అడవి తల్లి ఒడిలో నిద్రపోయి ఉండగా నిజాముకు ఉండాలు భీముపై కన్ను వేసి 4 దిక్కుల మాటు వేసినారు. అదును చూసి భీము నిద్ర నుండి లేచి దెబ్బతిన్న పులిల గర్జించి గాండ్రించి హోరాహోరి పోరులో నేల కొరిగినాడు. మా కొమురం భీమునికు వందనం, మా వీర తెలంగాణ వందనం. మా కొమురం భీమునికు వందనం, మా పోరు తెలంగాణ వందనం.
ఆహా కడవండి గ్రామములో కదలింది పోరు తండు తండ్రి గల్లా వీరుడు తెరములెంటేసుకొని త్వరల జులుము చూసి బరిలోన ముందు నిలిచే ఊరి జనులందరినీ ఊచకోత గోసిన దేశముకు త్వరల గుండాల అంతు చూడ తొడగొట్టి ముందు నిలిచి చెయ్యంటూ జెండాలెత్తే ఉగ్రుడై లేచిన వీర యోధుణ్ణి చూసి దొంగ దెబ్బతీస్తే ధరణి కొరిగిన వీరుడ దండాలు మాయన్న మా దొడ్డి కొమరయ్య నీకు వందనం మా వీర తెలంగాణ వందనం మా దొడ్డి కొమరయ్య నీకు వందనం మా సాకలి ఐలవ్వ నీకు వందనం మా పోరు తెలంగాణ వందనం పోరసీరా అన్న మీకు ఆహా ఓరు బిడ్డల కన్నా ఓరు గల్లులో నా పేద జనం కొరకు పరిసిండు పొత్తు పోలే దోపిడి రాజ్యాన్ని తన్ని తరమూట కొరకు వెట్టి చాకిరి వ్యతిరేక పోరాటాలు ఎన్నో చేసే మాయా మోసం లేని జనజీవనం కోసం మెతుకులేక చితికిన బీద బిక్కి కోసం ప్రత్యేక తెలంగాణ పౌర హక్కుల కోసం కలమునే కత్తి చేసిన యోధుడు కాలన్న మా కాళోజీ రావు నీకు వందనం మా కన్నీటి తెలంగాణ వందనం మా కాళోజీ రావు నీకు వందనం ఓకే అన్న కోరస్ ఉండాలి బాగుంటుంది పాట ఇంత మంచి అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులు సుదర్శన్ గారికి వేదిక ముందు ఆశలైనటువంటి విద్యార్థి సంఘాల నేతలు మీడియా మిత్రులకు వేదిక మీద ఆశలైనటువంటి ప్రపంచ మేధావి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి రచయిత కంచైలే సార్కి మా పాశం యాదగిరన్నకు పాశం యాదగిరన్న మాట్లాడితే మనకు పాశం తిన్నట్టుంటుంది వాళ్ళకేం విషయం తిన్నట్టుంటుంది డైరెక్ట్ డేర్ అండ్ డాషింగ్ అంతే కొట్లాడదామంటే కొట్లాడదాం అంతేగాని కాంప్రమైజ్ అది లేదు అది పాశం యాదగిరన్న వేదిక మీద ఆశలు మీ అందరు కూడా మరొకసారి మా ద్రవిడ కల్చర్ మీద పనిచేస్తున్న మీ అందరికీ సాంస్కృతిక ఉద్యమ వందనాలు తెలియస్తూ జై భీమ్ జై ఇన్సాన్ ఈ సందర్భాన్ని ఉద్దేశించి ఈరోజు సెప్టెంబర్ 17 అంటే పెరియర్ జయంతి ఒక పెరియర్ జయంతే కాదు ఇదే రోజున ఎంఎఫ్ హుసేన్ జయంతి కూడా ఇదే రోజు నిన్న సెప్టెంబర్ 16 రోజున బొజ్జ తారకం గారి వర్ధంతి కూడా నిన్న అని చెప్పేసి పెరియర్ గారికి గట్టిగా అదేవిధంగా ఈరోజు డిబిఎస్ఏ డిఎంఎస్ఏ భీమ్రామ్ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారి పుట్టినరోజు కూడా ఇదే సందర్భాన్ని కాబట్టి ఒక్కసారి పెరియార్కి గట్టిగా మనం నివాళులు అర్పిద్దాం జోహార్ పెరియార్ జోహార్ ఎంఎఫ్ హుసేన్ జోహార్ బొజ్జ తారకం జోహార్ పెరియార్ ఈ సందర్భాన్ని ఉద్దేశించి బయట ఉన్నటువంటి విద్యార్థి మిత్రులు లోపలికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము ప్రధాన వక్తలు ముగ్గురు ఉన్నారు ఒకటి మన పాశం యాదగిరి సార్ ఉన్నారు ఆ తర్వాత మన డిబిఎస్ఏ డిఎంఎస్ఏ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ నలిగంటి శరత్ చమర్ గారు ఉన్నారు అదేవిధంగా మన ప్రధాన వక్త కాబట్టి ప్రొఫెసర్ కంచా ఇలే సార్ కూడా ముగ్గురు ఉన్నారు బయట ఉన్నటువంటి మిత్రులు లోపలికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ కార్యక్రమం అనంతరం కూడా అందరికీ భోజనాలు కూడా ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి ముఖ్య వక్తగా విచ్చేసినటువంటి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సార్ని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం